ఏంటి సంగతులు? చాలామంది అడుగుతున్నారుగా శాండీ దీప అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమని. ఓపెన్ చేసేసారు, ఇది వాళ్ళ ఛానల్లోనే ఉంది. ఇంకా చాలామంది శాండీ దీప వాళ్ళ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా, ఇది హోమ్ టూరే. శాండీ యూట్యూబ్ ఛానల్. చూద్దాం, వెళ్ళి చూద్దామా? ఇదిగో, వెల్కమ్ హోమ్. ఫస్ట్ గరాజ్ చూసి తర్వాత లోపల వెళ్దాం రండి. ఇది 3 కార్ గరాజ్ ఉంది కింద. సో మీరు చూడొచ్చు లోపల క్యాబినెట్స్ అన్ని స్టోరేజ్ కి ఇచ్చారనమాట. చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక గరాజ్ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, ప్లస్ మెయిన్ డోర్ ఒక ఎంట్రీ ఉంటుంది. సో మనము మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్దాం రండి. జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి ఇందులోనే. ఏముంటాయి? జిమ్ ఎక్విప్మెంట్ అక్కడ ముందు పెట్టేవా? సైకిల్. ఓకే. ఈ బండి ఎవరిదిరో? తెలుసుగా బండి ఎవరిదో. అది ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. ఓకే, సో ఇది మా ఫ్రంట్ యార్డ్. పోర్చ్ లో వీ హ్యావ్ ఈ బ్యూటిఫుల్ ఇలా మౌంటైన్ విత్ పైన్ ట్రీస్. వుడ్ ఇది? యా, వుడ్. ఇది జస్ట్ అలా డెకోర్ కోసం వేసాను అనమాట. అండ్ ఇది మా మెయిన్ ఎంట్రన్స్ డోర్. అండ్ దీనికి దీపా సందీప్ అని ఇది కస్టమైజ్ చేపించి ఇది ఎంట్రన్స్ నేమ్ బోర్డ్ వేసాము. రండి లోపల. సో ఫస్ట్ ఇలా రాగానే ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంది. బయటకు వెళ్ళినప్పుడు షూస్ అది వేసుకోవడానికి కూర్చోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది అని ఈ ప్లేస్ ఇలా సెటప్ చేసాము. ఇక్కడ నుంచి లోపల రాగానే ఇలా లోపల రాగానే కింద ఒక బెడ్రూమ్ వచ్చింది. సో యూజువల్లీ పేరెంట్స్ అందరు వచ్చినప్పుడు వాళ్ళకి పైన ఎక్కడం కష్టం అవుతుందని ఇక్కడ కింద ఒక రూమ్. టోటల్ 5 బెడ్రూమ్ హౌస్ ఇది. కింద వస్తే యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి దీన్ని మేము ఆఫీస్ రూమ్ గా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం. సందీప్ మోస్ట్లీ ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ వస్తే కొన్ని ప్లాన్స్, ఆఫీస్ డెస్క్, అండ్ ఇక్కడ అలానే బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఫుల్ డే ఇక్కడే వర్కింగ్. ఇది సందీప్ కి డెడికేటెడ్ రూమ్ అనమాట. సో ఇలా బయటకు వస్తే దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు, సెపరేట్ గా ఇక్కడ కామన్ బాత్రూమ్ లాగా ఈ బాత్రూమ్ ఇచ్చారు. ఇది యాక్చువల్లీ పౌడర్ రూమ్, ఫుల్ బాత్రూమ్ చేసేసాం. యా, సో ఇక్కడ నుంచి ఇలా రాగానే ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారనమాట. మేము యాక్చువల్లీ టూల్స్ కోసం యూజ్ చేస్తాం. ఇది చాలా మట్టికి టూల్స్ అవి పెడతా ఉంటాను నేను. టూల్స్ అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి అలా. అండ్ ఇలా లోపల రాగానే సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి ఫస్ట్ ఫార్మల్ డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ మేము ఇలా మార్బుల్ టేబుల్ విత్ లెదర్ కాంబినేషన్ లో ఒక డైనింగ్ టేబుల్ సెటప్ చేసుకున్నాము. అండ్ ఇది చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి మేము ఇనిషియల్ గా 6 చైర్స్ అనుకున్నాం, కానీ దెన్ వి వెంట్ ఫర్ 8 చైర్స్. దీనికి మ్యాచ్ అయ్యేలాగా కర్టన్స్, ఇలా రైలింగ్ కర్టన్స్ వేయించాము. ఇలా స్లైడ్ చేస్తే ఇది అయిపోద్ది. అండ్ ఇక్కడ ఒక హార్స్ ఉంటుంది. నాకు హార్స్ అంటే డ్రీమ్ అని తెలుసు కదా, సో ఇంట్లో ఒక హార్స్ పెట్టుకున్నాను. రియల్లీ పెట్టుకోలేము కాబట్టి ఇలా ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాం అనమాట. యా, అండ్ ఇది ఒక జస్ట్ వాల్ ఆర్ట్ లాగా. అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు కింద. సో జస్ట్ స్మాల్ స్టోరేజ్ లాగా, బట్ యా కొంచెం ఎక్కువ మెస్సీగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను అప్పుడే చెప్పాను కదా గరాజ్ డోర్ ఎంటర్ అవుతుందని, ఇక్కడ నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపల వస్తే ఇలా వాక్వే ఉంది. వాక్వే నుంచి లోపల రాగానే ఇటు సైడ్ హాల్ ఉంటుంది. ఇలా రాగానే పైన 4 బెడ్రూమ్స్ ఉంది. కింద లివింగ్ రూమ్, కిచెన్
అండ్ బ్యాక్ యార్డ్. ఇది చూసి మళ్ళీ పైకి వెళ్దాము. లివింగ్ రూమ్ యాక్చువల్లీ హై సీలింగ్ కావాలని పర్టికులర్ గా ఈ మోడల్ చూస్ చేసామన్నమాట. 21 feet హైట్ ఉంటుంది. అండ్ దానికి డైనింగ్ హాల్ లో హార్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ వాల్ ఆర్ట్ ని టీవీ యూనిట్ ని కస్టమైజ్ చేపించామన్నమాట. ఇట్స్ లైక్ మార్బల్ లుక్ విత్ వుడెన్ ఫినిష్. దీనికి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఫైర్ ప్లేస్ లాగా ఇలా టేబుల్ సెటప్ చేసుకున్నాము. యా, అది హీటర్ లాగా కూడా పనిచేస్తుంది వింటర్స్ లో. అండ్ ఇది బోత్ సైడ్ ఉంటుంది, లైక్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సేమ్ మ్యాచింగ్ లో పెట్టినారు. యా, అది. అండ్ ఇలా చూస్తే ఇది యాక్చువల్లీ కొంచెం పెండింగ్ ఉంది. హై సీలింగ్ ఫుల్ కర్టన్స్ వేపియాలి, కొంచెం మిస్ప్లేస్ అయ్యి వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. సో దట్ ఈస్ స్టిల్ పెండింగ్. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలా కొంచెం కంటెంపరీ లుక్ వచ్చేలాగా షాండ్లియర్ వేసామన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ ఇన్ ద హౌస్. నాకు చాలా ఇష్టం. ఇది నేనే ఫిట్ చేస్తా తెలుసా, అంత లేదు. ఫిట్ చేశాను. ఇలా వస్తే లివింగ్ స్పేస్ కి రైట్ ఆపోజిట్. యా, ఇక్కడ లివింగ్ రూమ్ లో సెట్టింగ్ అయ్యేలాగా 7-seater రెక్లైనర్స్ వేసామే అనమాట ఇక్కడ. అండ్ దానికి మ్యాచింగ్ లాగా కాఫీ టేబుల్. అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా సీటింగ్ కోసం ఇది ఒక రెక్లైనర్ యాడ్ చేసాం. యాక్చువల్లీ ఓల్డ్ మన ప్రీవియస్ హౌస్ లో ఉండింది, తీసేద్దామని ట్రై చేస్తున్నాము, బట్ చూస్తున్నాము అది అలానే ఫర్ నౌ వీఆర్ యూజింగ్ ఇట్. ఆపోజిట్ రాగానే కిచెన్ ఎంటర్ అవుతుంది. అండ్ ఈ బార్ స్టూల్స్ యాక్చువల్లీ మొత్తం ఇల్లంతా గోల్డ్, బ్లాక్, బ్లూ ఈ థీమ్ పెట్టుకున్నాము. మీరు చూస్తే కబోర్డ్స్ అన్ని బ్లూ వస్తాయి. సో దానికి మ్యాచింగ్ లాగా ఈ చైర్స్ వేసామన్నమాట, ఈ బార్ స్టూల్స్ బ్లూ. అండ్ దాంతోపాటు ఇది కౌంటర్ టాప్ క్వాడ్స్ వేపించాము. అండ్ ఇది కొంచెం ఎక్స్టెండెడ్ అప్గ్రేడెడ్ విడితే ఉందన్నమాట, చాలా పెద్దగా వస్తుంది. రెఫ్రిజిరేటర్, దీనికి డిజిటల్ స్క్రీన్ ఉందన్నమాట. సో దీంట్లో మనం అన్ని యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అలా అని దీంట్లో ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది మైక్రోవేవ్ అండ్ అవన్ ఇచ్చారు. సో ఏదైనా బేక్ చేసుకోవాలంటే ఇది వాడుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇనఫ్ స్పేస్, కబోర్డ్స్ అన్ని చాలా బాగానే ఇచ్చారనమాట, కిచెన్ ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి అది. అండ్ ఇలా వస్తే స్టవ్, గ్యాస్ యూనిట్ పెట్టించుకున్నాము. ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ మన ఇండియన్ కుకింగ్కి గ్యాస్ స్టవ్ ఉంటేనే మంచిదని గ్యాస్ కుకింగ్ పెట్టించుకున్నాము. యా, అది క్లీన్ చేసుకునేటప్పుడు అలా పైక్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ చాలా స్పేస్ ఇచ్చారనమాట అన్ని స్టోర్ చేసుకోవడానికి, క్రాకరీ యూనిట్స్ అన్ని. అండ్ యాక్చువల్లీ ఇనఫ్ స్టోరేజ్ ఉంది. మాకు కిచెన్ కొంచెం పెద్ద కావాలనుకున్నాం, చాలా మంచి స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది ఇక్కడ అప్గ్రేడెడ్, మేము కొంచెం అప్గ్రేడ్ చేసుకున్నాము. ఇక్కడ ఆఫీస్ రూమ్ లా ఉంది. ఇది స్మాల్ ప్రింటర్ రూమ్ ఇచ్చారు మనకి ఫస్ట్. సో దాన్ని మేము అంటే యూజ్ అవ్వట్లేదు అని చెప్పి దేవుడు రూమ్ చేసుకున్నామని దీప చెప్తే సరే అని ఒక రూమ్. ఇప్పుడు ఇది ఇంకా రెడీ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలే యాక్చువల్లీ, స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. దీనికి డోర్స్ రావాలి, ఇలా పెట్టుకున్నాము దేవుడు రూమ్ లాగా, కొంచెం ఇండియన్ ఫీల్ వస్తుంది అని. అండ్ రైట్ ఆపోజిట్ టు దిస్ ఇక్కడ ఒక చిన్న స్పేస్. యాక్చువల్గా ఇది కాఫీ టేబుల్ లాగా వాడుకోవడానికి, కానీ మేము దీన్ని ఓపెన్ స్పేస్ లాగా ఉంచామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి పెద్ద విండోస్ వచ్చింది, బ్యాక్ యార్డ్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ ప్లస్ రైట్ ఆపోజిట్ దీనికి డోర్స్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ యార్డ్ వెళ్ళడానికి. అండ్ కిచెన్ నుంచి ఇలా రాగానే కిచెన్ పక్కకే వీ హ్యావ్ బట్లర్ కిచెన్ ఆల్సో, అది చూద్దాం రండి. సో ఇది బట్లర్ కిచెన్. సో ఇక్కడ కూడా యాక్చువల్లీ కాఫీ టేబుల్ లేదంటే కాఫీ మెషిన్ ఆర్ ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అలా అని పెట్టుకోవచ్చు. కానీ మేము దీన్ని ఇలా మేమే ఇది సపరేట్గా తీసుకొని ఫిట్ చేసి ఇలా సెటప్ చేసుకున్నాము. కొంచెం ఇలా ఒక చిన్న బార్ సెటప్ లాగా. అండ్ ఇవి కుక్కర్స్ అన్ని అటు మెయిన్ కిచెన్ లో కాకుండా సైడ్ లో ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి రైట్ దీని ఆపోజిట్ ప్యాంట్రీ ఉంటుంది, కిచెన్ స్టోరేజ్. ఇది మొత్తం ఒక రూమ్ లా ఇచ్చారనమాట.
మొత్తం పెద్ద ప్యాంట్రీనే ఉంది, చాలా వరకు పెట్టుకోవచ్చు అన్ని ఐటమ్స్ అని, కిచెన్ ఐటమ్స్ అవన్నీ. కొంచెం మెస్సీగా ఉంది బట్ ఇంకోసారి మళ్ళీ ఒకసారి చేద్దాం. ప్యాంట్రీ టూర్ సెపరేట్ గా ఇఫ్ యూ లైక్ వి విల్ డూ ఇట్. అండ్ యా, కిచెన్ నుంచి ఇలా రాగానే ఇప్పుడు బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోదాము. లివింగ్ రూమ్ పక్కకి పెద్ద డోర్స్ ఉంటాయి, స్లైడింగ్ డోర్స్. ఇక్కడ నుంచి బ్యాక్ యార్డ్కి వెళ్ళొచ్చు. ఇలా బ్యాక్ యార్డ్ రాగానే వీ హ్యావ్ అ సిట్టింగ్ ఏరియా. మీరు చాలా సార్లు శివ ట్యూబ్ లో చూస్తుంటారు మా బ్యాక్ యార్డ్. యా, సో ఇది ఒక సిట్టింగ్ ఏరియా వేసాము. అండ్ దాంతోపాటు మొత్తం పెద్దగానే ఉంది కొంచెం. ఇంకా యాక్చువల్ గా బ్యాక్ యార్డ్ కంప్లీట్ గా అవ్వలేదు, ఓన్లీ జస్ట్ ఒక 40 to 50% అనుకోవచ్చు. అంటే ఇది స్టార్టింగ్ లోనే మాకు బ్యాక్ యార్డ్ కి రాకపోతే కొంచెం బోర్ అవుతుంది అని చెప్పి అంటే కొంచెం చేపించుకున్నాము, తొందరగా చేపించుకున్నాం, కానీ ఇంకా హాఫ్ వేలో ఉంది. ఇక్కడ ఒక పర్గోలా వస్తుంది అండ్ ప్లాంటర్స్ వేయాలి, అవన్నీ పెండింగ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా రాగానే చాలా వరకు చెట్లు పెట్టుకున్నాము. ఇలా చూస్తే మీకు నిమ్మకాయ చెట్టు ఉంది, మ్యాంగో ప్లాంట్ ఉంది. సో ఇవన్నీ మేము తెచ్చి ప్లాంట్ చేసుకున్నాం అనమాట. గ్రో అవుతుంది. యాక్చువల్లీ అరిజోనా వెదర్కి వేడి ఉంటుంది కదా, ఇలా చెట్లు ఇండియన్ ప్లాంట్స్ అన్ని బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ. అండ్ మ్యాంగో ఉంది ఇక్కడ. ఇది ఏం మ్యాంగోరా? ఇది యాక్చువల్లీ అంటే లోకల్దే, మెక్సికన్ బ్రీడ్ అనుకుంటా. నేను హోమ్ డిపోల నుంచి తెచ్చాది యాక్చువల్లీ. నాట్ షూర్ ఫ్రూట్ ఎలా ఉంటుందో, కానీ మనకి ఇండియన్ పూజకి దానికి మ్యాంగో లీవ్స్ అవసరం పడతాయని అలా చెట్టు పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వస్తే మీకు యూఎస్లో యాక్చువల్లీ తులసి ఎక్కడ మంచిగా గ్రో అవ్వదు, కానీ మాకు ఈ స్టేట్లో తులసి చాలా మంచిగా గ్రో అవుతుంది. మీరు చూడొచ్చు ఎంత పెద్ద చెట్టులా అయింది మొత్తము. ఒక్క సీడ్ వేస్తే చాలు పెద్ద చెట్టులానే అయిందనమాట అది. అండ్ ఇది వచ్చి గార్డెనియా అని, ఇది వైల్డ్ జాస్మిన్ అంటారు దీన్ని. సో దీనికి ఫ్లవరింగ్ ఉండే, ఇప్పుడు సీజన్ లేదు, ఫ్లవర్స్ రావట్లేదు. మల్లెపూలనే వస్తుంది స్మెల్. యా, వైల్డ్ జాస్మిన్ బేసికలీ అంటే అది. అండ్ ఇది ర్యాండమ్ ఇలా ఫ్లవర్ ప్లాంటింగ్స్. అండ్ సో ఇది బ్యాక్ యార్డ్ పెద్దగానే ఉంది అనమాట, బాగానే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి ఒక వాక్వే ఉంది బ్యాక్ యార్డ్కి. వాక్వేలో వెళ్తే అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. బయట నుంచి కూడా సపరేట్ బ్యాక్ యార్డ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ స్లిప్ అవ్వకుండా ఉండాలి అని వాక్వేకి ఇలా ఈ స్టెప్స్ వేయించాము. నుంచి వెళ్తే మళ్ళీ ఫ్రంట్ వెళ్ళిపోతాం మనం. యా, సో దిస్ ఇస్ లైక్ సెపరేట్ గా ఇంటి లోపల నుంచి కాకుండా ప్రైవేట్ బ్యాక్ యార్డ్ ఎంట్రన్స్. బ్యాక్ యార్డ్ ఏమైనా పార్టీస్ చేసినప్పుడు డైరెక్ట్ రావచ్చు. యా, బయటకు రావచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ కొన్ని చెట్లు పెట్టుకున్నాను, లైక్ జాస్మిన్, మల్లెపూల చెట్లు. యాక్చువల్లీ చాలా బాగా వస్తాయి మల్లెపూల చెట్లు ఇక్కడ, మీరు చూడొచ్చు. ఈ చెట్లన్నీ ఇవన్నీ ఈజీ టు మెయింటైన్. సో ఆ ఫ్లవరింగ్ చెట్లు పెట్టుకున్నాను. అక్కడ ఎలా వాక్వే ఉందో అలానే ఇటు సైడ్ కూడా స్పేస్ ఉంది. నైట్ ఏం జరిగిందో తెలుసు కదా, బార్బిక్యూ మిషన్. బార్బిక్యూ. సో ఇక్కడ నేను చిన్న ఇదంతా స్పేస్ వేస్ట్ అవుతుందని నేను చిన్న స్టోరేజ్ కోసం అని అది మేమిద్దరమే ఫిట్ చేస్తాం యాక్చువల్లీ. మేము అది ఒక ప్రాజెక్ట్ లాగా మేమే ఫిట్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో అన్ని స్టోర్ చేసి ఉంటుంది ఐటమ్స్ అన్ని. ఇది బ్యాక్ యార్డ్. చలో మరి పైకి వెళ్ళిపోదామా? అరిజోనా చాలా వేడి, సో ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. సో ఇలా రాగానే ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోయి బెడ్రూమ్స్ చూసేద్దాం. ఇది కొంచెం కర్వీగా ఉంటుంది, ఎన్నో మేబీ అది డిజైన్. అండ్ ఇలా పైకి రాగానే లాఫ్ట్ ఉంది. ఇక్కడ యాక్చువల్లీ మేము స్నూకర్ బోర్డ్ వేయాలనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్ ఈస్ జస్ట్ ఓపెన్ స్పేస్. కిడ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు ఇక్కడ ఆడుకుంటారు అనమాట.
సో దానికి ఒక చిన్న లైట్ సెటప్ చేశాము. అండ్ ఇలా వస్తే మీకు ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ ఉంటుంది అన్నమాట మొత్తం ఇది. ఇలా లాక్ నుంచి ఇలా రాగానే మనకి ఫస్ట్ ఇక్కడ లాండ్రీ రూమ్ ఇచ్చారు. వాషర్ అండ్ డ్రైయర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక జస్ట్ ఇలా టేబుల్ వేయించుకున్నాం, జస్ట్ ఏదైనా ఐరన్ చేసుకోవాలంటే దానికి అని. అండ్ ఇక్కడ పైన సపరేట్గా మాస్టర్ బెడ్రూమ్ కొంచెం ప్రైవేట్గా ఇచ్చారనమాట. ఇది మాస్టర్ బెడ్. యా, మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రన్స్లో ఇలా పెద్ద ఫుల్ వ్యూ ఉండే మిర్రర్ వేయించుకున్నాను. యా, ఇలా రాగానే ఫస్ట్ ఎంట్రీ ఇది బాత్రూమ్ అనమాట. సో యాక్చువల్లీ చాలా పెద్దగా వచ్చింది బాత్రూమ్. దీనికి సపరేట్గా 2 సింక్స్ వచ్చి, బాత్ టబ్ ఒకటి వచ్చింది, తర్వాత స్టాండింగ్ షవర్ ఒకటి వచ్చింది. అండ్ ఇది మనకి క్లాజెట్. స్పేషియస్గానే ఉంది క్లాజెట్ కూడా. ఒక పెద్ద రూమ్ లానే ఇచ్చారనమాట. వాకింగ్ క్లాసెట్. యా, కొంచెం మెస్సీగా ఉంది. ఏం చేస్తున్నారా? మెస్సీ కదా. యా, ఇక్కడ నుంచి ఇలా రాగానే దీనికి కూడా కొంచెం మనం ఇక్కడ యూజువలీ మాస్టర్ బాత్రూమ్ కి డోర్స్ ఇవ్వరు, అదేంటో వెరైటీగా, కానీ మేము దీనికి డోర్స్ పెట్టాలని అంటే ఇక్కడ మోస్ట్లీ యూస్ లో డోర్ ఇవ్వరు, మనం పెట్టించుకోవాలి. బట్ ఈ డోర్ ఎందుకు పెట్టించాలంటే మా ఓన్ స్టైల్లో పెట్టుకుందామని వదిలేసాం యాక్చువల్లీ. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్ గానే ఉంది యాక్చువల్లీ. అండ్ బెడ్రూమ్ కి నాకు నచ్చింది విండోస్, చాలా పెద్ద విండోస్ ఇచ్చి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ యార్డ్ వ్యూ ఉంటుంది, ప్లస్ అక్కడ మౌంటైన్ వ్యూస్ ఉంటుంది. ఓ, దీనికన్నా అక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్రూమ్స్ కి చాలా వ్యూ ఉంటుంది. యా, అది బట్ ఇక్కడ నుంచి మూన్ వ్యూ చాలా బాగుంటుంది నైట్. యా, ఇది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇంకా 3 బెడ్రూమ్స్ చూద్దాం రండి. లాండ్రీ రూమ్ పక్కకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది జాక్ అండ్ జిల్ బెడ్రూమ్ అంటారు. ఈ జాక్ అండ్ జిల్ బెడ్రూమ్ అంటే ఇదొక బెడ్రూమ్. యా, ప్రస్తుతానికి అయితే ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా వాడుతున్నాము. అండ్ దీనికి కూడా చాలా మంచి వ్యూ వచ్చింది. వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి. యా, మౌంటైన్ వ్యూ ఉంటుంది. అండ్ దీనికి చిన్న క్లాజెట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది నేను మొత్తం నా ఇండియన్ వేర్స్ అని ఇక్కడ పెట్టుకున్నా. యా, అండ్ ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ అటాచ్ గా పక్కకి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. అంటే దీంట్లో నుంచి డోర్ ఉంటుంది సేమ్ బాత్రూమ్ కి, బట్ ప్రస్తుతానికి లాక్ చేసాం అది. ఇది ఇంకో బెడ్రూమ్. ప్రస్తుతానికి అయితే శివరామ్ బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ లోనే నేను ఉండేది. నేను ఈ బెడ్రూమ్ జాక్ అండ్ జిల్ అన్నాను కదా, సో దానికి కాన్సెప్ట్ ఏమంటే ఈ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి ఒకటే బాత్రూమ్ ఉంటుంది అనమాట. సో ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్కి వచ్చేయచ్చు. ఆ రెండింటికి కనెక్టివిటీ ఉంటుంది, సో దాన్ని జాక్ అండ్ జిల్ అంటారు. అండ్ సో ఇక్కడ పైన 2 బెడ్రూమ్స్ అయింది. అండ్ ఇక్కడ కొన్ని స్టోరేజ్ ఇచ్చారు. సో మేము ప్రస్తుతానికి అయితే ఇలా ర్యాండమ్గా ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాం, కానీ దిస్ ఇనఫ్ స్టోరేజ్ యాక్చువల్లీ ఇంట్లో బాగానే ఉంది. అండ్ ఇది ఇంకో 4th బెడ్రూమ్. దీనికి ఆపోజిట్ కొన్ని స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ కొన్ని. ఇది అండ్ ఇది ఒక బాత్రూమ్ బయట. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ యాక్చువల్లీ. ప్రస్తుతానికి ఏం పెద్దగా వాడట్లే.
మొత్తానికి పైన ఫ్లోర్. ఓకే సరే, పైన ఫ్లోర్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి కిందకి వెళ్దాం రండి. రోబోగాడు ఏంట్రా? యాక్చువల్లీ యుఎస్ లో మనకి హెల్పర్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ కదా. రోబోనే మా పెద్ద హెల్పర్ అన్నమాట. మొత్తం ఇల్లంతా రోజు 2 times క్లీన్ చేసేస్తుంది, డస్టింగ్ విత్ మాపింగ్. దానికి మాపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మంచిగా క్లీన్ గా మాప్ చేసేస్తుంది రోజు. సో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంట్లో. రోబో. ఈ లైట్లు కస్టమైజా లేకపోతే చేసినప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇచ్చారా? లేదు, ఇవి యాక్చువల్లీ మేము సపరేట్ గా తీసుకొని ఫిట్ చేసుకున్నాం అనమాట. మేమే ఫిట్ చేసుకున్నాము. యూజువలీ వాళ్ళు జస్ట్ అవుట్లెట్స్ ఇస్తారు, పవర్ అవుట్లెట్ ఇస్తారు. దాని నేచర్ కలరు, ట్యూబ్ లైట్ కలర్ 2 కలర్లు వస్తాయా? ఓన్లీ వార్మ్. ఓన్లీ వార్మ్. అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు లోపల. బల్బ్స్ కావాలంటే చేంజ్ వైట్ కావాలంటే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వామ్ పెట్టుకున్నాం. చాలా కమెంట్స్ వస్తున్నాయి ఈ గ్రాస్ ఒరిజినల్ ఆర్టిఫిషియల్ అని. ఇది ఆర్టిఫిషియల్ టర్ఫ్ గ్రాస్ అన్నమాట. సో అరిజోనా ఇస్ డెజర్ట్ కదా, న్యాచురల్ గ్రాస్ పెంచడం అనేది చాలా కష్టం. చాలా కష్టము, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. వేయాలి అంటే, అది పెరగాలి అంటే ఎంత వాటర్ కావాలో ఆలోచించండి. మోస్ట్లీ అందరు ఇలా ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకుంటారు. అండ్ హీట్ రెసిస్టెంట్, ఎంత వేడున్నా అది ఏం డ్యామేజ్ అవ్వదు, బాగానే వస్తుంది అనమాట. పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటది. మనం ఎప్పుడైనా సాయంత్రం కూర్చోవాలన్నా బాగుంటది. ఒక లాన్ లాగా బేసికలీ. ఇల్లు సైజుని బట్టి ఏసీ కంప్రెసర్స్ ఇస్తారు. నాకైతే 2 ఇచ్చారు అనమాట. ఇక్కడ గరాజ్ లో మేము క్యాబినెట్స్ అన్ని మొత్తం చేపించుకున్నాము. అండ్ కొన్ని ఇలా వాటర్ సాఫ్ట్నర్ ఇవన్నీ కబోర్డ్ లోపలే ఉంది, చూపిస్తారండి. యాక్చువల్లీ ఇట్లా ఎవరు పెట్టుకోరు, ఫస్ట్ టైం నాకు ఐడియా వచ్చింది. వాళ్ళు మాకు ఇలా హైడ్ చేయొచ్చు అని చెప్పి. ఇది వాటర్ సాఫ్ట్నర్ అనమాట. హార్డ్ వాటర్ ని సాఫ్ట్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఇల్లు మొత్తం కనెక్టెడ్ ఉంటుంది వాటర్. అండ్ ఇవన్నీ కొన్ని స్టోరేజెస్ ఇలా ఇచ్చారనమాట, చాలా వరకు పెట్టుకోవడానికి అన్ని బయట ఐటమ్స్ అన్ని. అండ్ దాంతోపాటు మేము బయట ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. లోపలిది ఎక్సెస్ ఏమైనా స్టోరేజ్ ఉంటే దీంట్లో స్టోర్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రా మిల్క్, ఎక్స్ట్రా మీట్ అట్లా ఇక్కడ పెడతాము. మళ్ళీ దాంట్లో అయితే హీటర్ కూడా, మన వాటర్ హీటింగ్ కూడా ఉంది. వాటర్ హీటింగ్ సిస్టమ్ దాన్ని కూడా హైడ్ చేసాం, ఎందుకంటే కొంచెం నీట్ గా కనిపిస్తామని. ఇది గరాజ్ అనమాట, స్పేషియస్ గా ఉంది. అండ్ ఈ కింద ఇది కూడా అప్గ్రేడ్. ఇలా ఇవ్వరు వాళ్ళు, మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ ఇస్తారు. దీన్ని మేము అప్గ్రేడ్ చేసి ఇది చేపించుకున్నాం అనమాట. దీన్ని ఏమంటారు? ఎపాక్సీ. ఎపాక్సీ అంటారు దీన్ని. ఇది ఉండడం వల్ల ఫ్లోర్ డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు, క్రాక్స్ రాకుండా. ఎపాక్సీ విత్ గ్లాస్ ఫినిష్ అన్నమాట. డ్యూరబిలిటీ కోసం అనమాట. బయటకు వస్తే ఫ్రంట్ యార్డ్ లో కొన్ని ట్రీస్ వాళ్ళే ఇచ్చారు. ఇలా అది డెజర్ట్. ఇక్కడ యాక్చువల్లీ మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోలేము. కమ్యూనిటీలో ఎలా ఉంటుందో రూల్స్ అలానే చెట్లు పెట్టుకోవాలి. కమ్యూనిటీ వచ్చి మొత్తం డెజర్ట్ థీమ్ ఉంది. సో మీరు చూస్తే అన్ని కొంచెం డెజర్ట్ రిలేటెడ్ చెట్లే ఉంటాయి అన్నమాట. ఇది డెజర్ట్ ఫేమస్, అంటే డెజర్ట్లో బాగా సర్వైవ్ అయ్యి ఈ వేడికి ఉండలాంటి ట్రీ అన్నమాట. ఇది ఎక్స్ట్రీమ్ హీట్ లో కూడా సర్వే అవుతుంది ఈ ట్రీ. అండ్ జస్ట్ ఇలా వాక్ వేకి కొన్ని సోలార్ లైట్స్ అవి పెట్టుకున్నాము స్టెప్స్ కోసం. ఈ ప్లాన్స్ అన్ని వాళ్ళు చాలా ఇచ్చారు, కానీ మనకేం పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. ప్రతి ఒక్క ప్లాంట్కి ఇలా డ్రిప్పింగ్ సిస్టమ్ ఇచ్చేస్తారనమాట. ఆటోమేటిక్గా అదే మనకి వాటర్ టైం సెట్ చేసుకుంటే యాప్ త్రూ అది ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆటోమేటిక్గా వాటర్ చేసేసుకుంటుంది ప్లాంట్స్ కంటే. సో పెద్దగా మనం ఫిజికల్గా వచ్చి పోయిన అవసరం ఏమి ఉండదు. ఈ ప్లాన్స్ అన్ని కమ్యూనిటీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు.
మన రెస్పాన్సిబిలిటీ ఏముండదు. దీనికి ప్రతిదానికి డ్రిప్పింగ్ ఉంటుంది, సో ఆటోమేటిక్ వాటర్ వేస్తుంది. ఏం కట్టేవరా శాండీ ఇల్లు? ఆ మ్యాన్షన్ హౌస్ కన్నా నీ హౌసే బాగుంది. సర్లే కానీ నైట్కి ఏంది? తెలుసుగా. అదా తెలుసురు. సర్లే పద. అదనమాట దీపా శాండీ హోమ్ టూర్. ఫుల్ ఆకలి అవుతుంది, ఫస్ట్ అన్నం తినాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, టైం ఉన్నప్పుడు ఆన్సర్ చేస్తాం. అదనమాట. ఓకే బాయ్ బాయ్. బాయ్.